ఎవరూ లేక మతి చెలించి రోడ్లపై ప్రమాదకరంగా తిరుగుతున్న జితేంద్ర కుమార్ అనే అభాగ్యుడిని గమనించిన అరవపల్లి పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా మట్టిపట్టిన జుట్టును తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలు ధరింపజేయగా మామూలు మనిషిగా మారాడు. ఏ దిక్కులేని ఈ అభాగ్యుడిని ఆశ్రమానికి రప్పించుకుని కొత్త జీవితాన్నిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లపై కూడా అర్చన జరిపించుకున్నాడు. పాచంగి జితేందర్ కుమార్ నామధేయస్య విఠలరావు నామధేయస్య దశరథ నామధేయస్య జశరాజ్ నామధేయస్య యువరాజ్ నామధేయస్య రజనీ నామధేయస్య పద్మాబాయి నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ. మతిస్థిమితం నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్న జితేంద్ర కుమార్ ప్రస్తుతానికి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలోనే ఉన్నాడు. తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లు తప్ప ఊరి పేరు చెప్పలేకపోతున్న జితేంద్ర కుమార్ సొంత గూటికి చేరే వరకు వీడియోని షేర్ చేసి కుటుంబ సభ్యులను కలిసేందుకు దోహదపడండి.